నియోజకవర్గం. అవును. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం అంటే రాజగోపాల్ రెడ్డి పేరు అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తా ఉంది. అవును. ఎట్లా ఉంది ఇక్కడ? ఓ పక్క ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌లో లేని రూలు ఇక్కడ మునుగోడులో నడుస్తా ఉంది. ఒకటింటికి కంప్లీట్ బెల్ట్ షాపులు బందు. ఒకటింటికి మద్యం షాపులు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారని. ఎట్లా చూడొచ్చు ఈ నిర్ణయాన్ని? మంచి నిర్ణయం. ఇది చాలా కఠినమైన నిర్ణయం. అందరి నుంచి కాదు తీసుకోవడం. హ్మ్. మా రాజగోపాల్ రెడ్డి నుంచి అయ్యింది. హ్మ్. మహిళల శ్రేయస్సు కొరకు హ్మ్. వాళ్ళ ఇబ్బందులను తొలగించడానికి మంచి నిర్ణయం తీసుకుండు. అది కఠినమైన నిర్ణయమైనా మంచి నిర్ణయం. హ్మ్. తాగుడిని కంట్రోల్ చేయడానికి ఒక నిర్ణయం మంచిదిది. హ్మ్. 1 గంటకు మద్యం షాపులు తీయమని చెప్పిండు. సాయంత్రం సిట్టింగ్‌లు. హ్మ్. అప్పటిదాకా ఏమి లేవు. కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి తాగమంటుండు. ఇబ్బంది లేదు. ఓన్లీ ఈవినింగ్ తెల్లారంగానే వచ్చి తాగుతంటే పద్ధతి కాదుగా. పని చేసుకునేది బంద్ చేసి వైన్ షాప్‌లో కూడా చుట్టూ తిరుగుతున్న ఉద్దేశం మీద ఆ! మంచి నిర్ణయం తీసుకుండు ఆ! మా ఎమ్మెల్యే గారు. ఆ! అభినందనీయం. అంటే ఊర్లలో కంప్లీట్ బెల్ట్ షాపులన్నీ బందా? మొత్తం బంద్. ఆ! అంటే బెల్ట్ షాపులనే ముచ్చట్లేదు. ఆ! కాకపోతే మద్యం ప్రియులకు కొంచెం ఇబ్బంది అయితుంది. కానీ అలవాటు పడతారు. ఆ! నిర్ణయం ఏదున్నా మద్యం నిషేధం ఉన్నప్పుడు కూడా కొన్నాళ్ళు నడిచింది. ఆ! అది అలవాటు కిందకొచ్చింది. అంతే. తర్వాత కూడా మరి ఇప్పుడు అది అలవాటు కిందకొస్తది. మంచిది నిర్ణయమే తప్పైతే కాదు. అంటే ఈ తాగుడు వల్ల చాలా కుటుంబాలు రోడ్డున కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. పడుతున్నాయి. ఆ! ఇబ్బంది అలాంటివి పడొద్దన్న ఉద్దేశం మీద సార్ దృష్టికి చాలా పోయినాయి. ఆ! పోయినంకనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ! చాలా మంది పొద్దున ఇది మన లేస్తే తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేదు. మన మునుగోడులోనే ఉంది. తెలంగాణ లేనిది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అది లేదనుకుంటా ఈ ఎక్కడా నిర్ణయం. లేదు. ఆ! సార్ నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుండు. ఆ! అది అభినందనీయమైన. ఆ! ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా మంది మునుగోడు వైపు చూస్తా ఉన్నారు. ఒక పక్క రాజగోపాల్ రెడ్డి నేను సీఎంని అయితా అంటా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు దీన్ని? సారు నిర్ణయం తీసుకుంటే ఏదైనా అయితది. ఆ! కానీ సార్ నిర్ణయానికి ఫైనల్. అంతే. ఎట్లా ఉంది ఇక్కడ ఆదరణ ఎట్లా ఉంది? మంచి ఆదరణ ఉంది. ఆ! అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చాలా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇప్పటికే చాలా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని, మీ ప్రభుత్వం గాని. మీరు ఏ వ్యతిరేకత లేదు. ఆ! ప్రతిపక్షాలు చేసే వ్యతిరేకత పదాలు తప్ప వ్యతిరేకత ఏం లేదు. హ్మ్. సానుకూలంగా ఉంది ప్రభుత్వం మీద. హ్మ్. పథకాలు మంచి పథకాలే ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులు హ్మ్. సరిదిద్దడానికి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అయితుంది. హ్మ్. ఆళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ పరిపాలన చేయడం చాలా కష్టం. అయినా సరే మా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొని చేస్తుంది, నడిపిస్తుంది. పరిపాలన కూడా మంచిగానే ఉంది. హ్మ్. ప్రజలందరూ హర్షిస్తుర్రు. హ్మ్. అలాంటిదేం లేదు. ప్రతిపక్షాలు చేసే కుట్ర అది. హ్మ్. అంటే రాజగోపాల్ రెడ్డి కావాలనే ఒక మినిస్టర్ ఇయ్యలేదని చెప్పి కోపంతోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత చేస్తా ఉన్నాడు. కొన్ని రోజులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మీకు కూడా తెలుసు అది. కేవలం మంత్రి పదవి ఇయ్యలేదని చెప్పి. అలాంటిదేం లేదు. ఆ! సార్‌కి తొందరలోనే మంత్రి పదవి కూడా వస్తది. ఆ! ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటది. హైకమాండ్ కూడా మాటిచ్చింది. ఆ మాట ప్రకారం కట్టుబడి ఉండమంటుండు సారు. అంతే తప్ప ఇంకోటేం లేదు. హ్మ్. మాటకు కట్టుబడి ఉండమని కోరుతుండు. హ్మ్. సారు మాటిస్తే మాట తప్పడు, హ్మ్. మడమ తిప్పడు. అంతే. అలాంటి నైజం ఉన్న మనిషి. కాబట్టి అది మన కేంద్ర ప్రభుత్వం, కేంద్రం గూడా హ్మ్. ఒక మాటిచ్చింది. హ్మ్. సార్‌ని మళ్ళా తిరిగి పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు. ఆ హ్మ్. మాట కట్టుబడి ఉండమని కోరుతుంది. హ్మ్. ముఖ్యమంత్రి గారు గూడా ఎంపీ ఎలక్షన్‌లో మాటిచ్చిండు. హ్మ్. చామల కిరణ్‌ని గెలిపించుకొని రా మంత్రి పదవి ఇస్తా అని మాటిచ్చిండంట. హ్మ్. ఆ మాటకు కట్టుబడి ఉంటామంటుండు సార్ అంతే తప్ప ఇంకోటేం లేదు. పదవి కోసమో, హ్మ్. ఇంకో వేరే దాని కోసం సారు అలా మాటలు మాట్లాడడు. హ్మ్. ఏదున్నా ముక్కుసూటి మనిషి. హ్మ్. కరెక్ట్ మాట్లాడతాడు. హ్మ్. మాటకు నిలబడి ఉంటాడు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంది ఈయనేనా? 100%. అవునా? కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో మాకు తెలవదు. ఆ! సారు నిర్ణయం మేరకు మేము పని చేసినాం. గెలిపించుకున్నాం. ఆ! అంటే చాలా గూడా రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో తన సొంత పైసలతోని ఇక్కడ అభివృద్ధి చేసిండని చెప్పి అంటా ఉన్నారు. చేసింది. ఇప్పటికి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కంటి పరీక్షలు గాని, హ్మ్. ఎంతోమంది పేదలకు ఆర్థిక సహాయం గాని, హ్మ్. విద్యా విద్యార్థులకు స్కూల్‌లో ఫస్ట్ వచ్చే విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్‌లు ఇచ్చుడు గాని, హ్మ్. వికలాంగులకు సైకిల్స్ ఇచ్చుడు గాని, హ్మ్. ఎన్నో రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం గాని చేసిండు సార్ ఇక్కడ ఇప్పటివరకు. గవర్నమెంట్ స్కూల్‌లకు గూడా సొంత నిధులతోని ₹1,00,00,000 అభివృద్ధి చేసి చండూరులో ఆ! స్కూల్ ఒకటి. చండూరు స్కూల్‌లో ఆ సొంతం ₹1,00,00,000 సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా హ్మ్. పూర్తిగా సారే అభివృద్ధి చేయించిండు. హ్మ్. అలా ఏదైనా సారు అనుకుంటే చేస్తూనే ఉంటాడు. దాన్ని వెనకాడడు. హ్మ్. మునుగోడు ప్రజలకు హ్మ్. రాజగోపాల్ రెడ్డి ఒక వరం. హ్మ్. సారు ఉండడం వల్లే మునుగోడు రాష్ట్రం, దేశం, ప్రపంచ స్థాయిలో తెలిసిపోయింది. హ్మ్. ఉప ఎన్నికల్లో ప్రభుత్వాన్నే కాలబేరానికి తీసుకొచ్చిండు. అవును. అలాంటి సారు ఆ! ఇయాల మినిస్టర్ అయితే మా నియోజకవర్గం చాలా అభివృద్ధి అయితది. ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఇంకా మున్ముందు పూర్తి స్థాయిలో నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేయగలుగుతాడు. హ్మ్. మినిస్టర్ ఉంటే మా అందరికి కూడా మంచిదని మేము అంటే కోరుకుంటున్నాం. తన సొంత నిధులతో, సొంత పైసలతోని ఇన్ని జేసిండు. అవును. ఒకవేళ మినిస్టర్ అయితే ఇంకా అభివృద్ధి అయితది. ఇంకా అభివృద్ధి అయితే మీరు మేము భావిస్తున్నాం. భావిస్తున్నారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ ఇయ్యాల్సిందే. ఇయ్యాల్సిందే. థాంక్ యూ.